శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ. శ్రీపితృభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. గురుకృపా హి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు దైవం మానుష రూపేణ శీర్షికకు స్వాగతం. కంచికామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా భాసిల్లిన సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య లీలను ప్రస్తావిస్తూ, సుబ్బయ్య స్థపతి అనేటువంటి ఒక మహనీయుడు స్వామివారి యొక్క విశేషమైనటువంటి భక్తుడు. స్థపతి అంటే సహజంగా ఆలయాలలో ఉన్నటువంటి విగ్రహ నిర్మాణాలు తయారు చేసేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక శక్తి. అది దానికి ఎన్నో ప్రమాణాలు ఉంటాయి. ఒక ఆలయంలో నిర్మించేటువంటి ఒక విగ్రహము యొక్క ఆ శిల ఎన్నో ప్రత్యేకతలను కూడుకుని ఉంటుంది కాబట్టి ఆలయానికి వెళ్ళినటువంటి వారికి ఆ అనుభవము, ఆ తాదాత్మ్యత వేరుగా ఉంటుంది. చెక్కలతోటినూ దీంతో కూర్చుని చేసేది, రోడ్ల మీద కూర్చుని చేసేది కాదు. దీనికి ఒక ప్రమాణం ఉన్నది. ఆ ప్రమాణం వెనక యంత్రం ఉన్నది. ఆ యంత్రం ఈ రోజున సైన్స్ ఎంత గొప్పది అంటే, మనం వాడేటువంటి మొబైల్లో ఉండేటువంటి ఆ చిన్న కాపర్ చిప్ ఏదైతే ఉందో, అది ఎక్కడి నుంచో దాన్ని మనం బయటికి కనబడేట్టుగా పెట్టం మనం, అంతేనా కదా. ఆ చిప్పు ఏదైతే ఉందో ఆ సిమ్ లోపల ఉంటుంది. అది ఎక్కడో కొన్ని వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అంతరిక్షం నుంచి అది సిగ్నల్స్ని స్వీకరించి మన యొక్క ఈ సందేశాన్ని వేరే వారికి పంపిస్తుంది. అంటే మనం చంకలు కొట్టుకుంటూ నమ్మేస్తాం. కానీ అదే రాగి యంత్రం మీద మహత్తరమైనటువంటి ఆ యంత్ర రహస్యము గుడిలో ఉన్న ప్రాంతాన్ని పవిత్రం చేస్తుంది అంటే మాత్రం చాదస్తం అంటాం. ఎందుకు అంటే వాళ్ళకి విదేశీ పుస్తకాల మీద ఉన్నటువంటి మోజు, వాటి ద్వారా వాళ్ళు గడించేటువంటి అనైతికమైనటువంటి ధనము. ఇంతే. డబ్బు కావాలి, దానికోసం ఏవైనా చేసేస్తారు వాళ్ళు. నిజంగా నమ్మకం ఉంటే మతం మారాల్సిన అవసరం ఏముంది? ప్రకృతిలో ఎన్ని జీవరాశులు లేవు నమ్మకడానికి, కొలవడానికి. మానవుడే మాధవుడని చెప్పినటువంటి మహత్తర సనాతన ధర్మంలో వేరే వాళ్ళు వచ్చి చెక్కల మీద కూర్చుని మనకి మత ధర్మాన్ని నేర్పించాలా అన్నటువంటి ఇంగిత జ్ఞానం ఉంటే ఇదంతా నమ్మేది, ఇదంతా జరిగేది దేవుడి పేరు మీద ఒక లావాదేవీ అనేటువంటిది మనకి అర్థమవుతుంది. సనాతన ధర్మము చాలా విశిష్టమైనది. ఆ యంత్ర మంత్ర రహస్యాలు, ఆ ప్రామాణికతలు ఒక గరుడ పురాణాన్ని చదివితే శిలాశాస్త్రము, శిల్పశాస్త్రము ఎంత పటిష్టంగా చెప్పబడిందో గరుడ పురాణం మనకి స్పష్టం చేస్తోంది. మనకి అలాంటి సుబ్బయ్య స్థపతి గారు ఒకనాడు నీలం రాజు వారి ఇంటికి విజయవాడ వెళ్ళారు. అమేయమైనటువంటి భక్తి తత్పరులు స్వామివారు, పరమాచార్య స్వామివారి అంటే ఆయనకి అమితమైనటువంటి భక్తి వారి. శ్రీశైలంలో ఏదో పని ఉండడంతో ఆ పని చూసుకునే నేపథ్యంలో అటుగా వచ్చి వీరింట్లో బస చేశారు. ఆ రోజున వారు స్వామివారితో ఉన్నటువంటి అనుభవాల్ని పంచుకుంటూ ఆ రాత్రి అంతా వారు ఆనందంగా గడిపారు. నిజానికి సత్సాంగత్యంలో గొప్ప విషయం ఏమిటి అంటే అనుభవాల యొక్క సమ్మేళనం. నాకు ఫలానా జరిగినది అని ఆనందాన్ని నేను ప్రకటిస్తే ఎదుటివారు వారికి జరిగిన ఆనందాన్ని వారు ప్రకటిస్తారు. అంతటి మహత్తరమైనటువంటి ఒక ఇది ఉన్నది. అదే సత్సాంగత్యం యొక్క గొప్పతనం. సుబ్బయ్య స్థపతి గారు తనకున్నటువంటి ఒక అద్భుతమైన అనుభవాన్ని, అంటే మహనీయుల యొక్క ఆ స్థితి ఏమిటి అని వారికి అర్థమై వారు పంచుకున్నారు వారితోటి. రామేశ్వరంలో అగ్నితీర్థానికి ఎదురుగా సముద్ర తీరంలో ఒక ఆదిశంకరుల యొక్క మండపం నిర్మించాలని, ఆ మంటపంలో నిర్మించేటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారి ఎదురుగుండా వారి 4 శిష్యులు ఉండాలి అన్నటువంటిది స్వామివారి యొక్క సంకల్పం. మొత్తం పని అంతా కూడా తీసుకొచ్చి సుబ్బయ్య స్థపతి గారి చేతిలో పెట్టారు. వీరు పని ప్రారంభించారు. ఒక్కొక్క విగ్రహ ప్రమాణము కూడా మనిషి కంటే పెద్దదిగా ఉండడంతో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఈ పనిని వారు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటికప్పుడు సుబ్బయ్య స్థపతి గారు వారు కాంచీపురం వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు వారికి నివేదించుకోవడం, వారు చెప్పిన మార్గదర్శకత్వాన్ని ఇక్కడ వారు పాటించటము, ఇది ఒక ఆనవాయితీగా జరుగుతోంది. ఒకానొక సందర్భంలో స్వామివారి దగ్గరికి కొంచెము బాధామనస్కుడై సుబ్బయ్య స్థపతి గారు వచ్చారు. అది ఎలా చెప్పాలో స్వామివారికి తెలియడం లేదు ఆయనకి. ఆయన స్వామివారి ముందు కూర్చున్నప్పుడు స్వామివారు, ఏమయ్యా స్థపతి, అంతా సవ్యంగా జరుగుతున్నదా, ఏమైనా లోపం ఉన్నదా అంటే, అయ్యా స్వామి మీ ఆశీస్సులతోటి అంతా సవ్యంగా జరుగుతోంది, జీతాలు అవి సక్రమంగా ముడుతున్నాయి, అందులో ఎటువంటి ఇబ్బంది మాకు లేదు, కామాక్షి అమ్మవారి అనుగ్రహము మమ్మల్ని ఉత్తమ మార్గంలో సవ్యంగా నడిపిస్తున్నది అని దాచుకోలేనటువంటి ఆ సుబ్బయ్య స్థపతి గారు కానీ అని అన్నారు. చెప్పు కానీ అంటున్నావే, ఏం జరిగింది? అయ్యా ఏం లేదయ్యా. అలా అంటే ఎలా, కానీ అన్నావు, ఏదో సందేహం ఉంది, చెప్పవయ్యా ఏం జరిగింది అన్నారు స్వామి వారు కొంచెం వారిని రెట్టించి.
ఏమీ అన్నా ఏమీ చెప్పడం లేదు కదా అని వదిలేయలేని పరిస్థితి. ఎందుకంటే సుబ్బయ్య స్థపతి లాంటి వారు కానీ అన్నారంటే అది దానిని నివృత్తి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందన్న నిజం స్వామివారికి తెలుసు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చెప్పవయ్యా, నీళ్లు నమలకుండా చెప్పు స్థపతి, ఎందుకు భయం? నాతోటే కదా నువ్వు మాట్లాడుతున్నది, నా దగ్గర నీకు భయం ఏమిటయ్యా అని అన్నారు స్వామివారు. అయ్యా, నేను ఆదిశంకర భగవత్పాదుల వారి విగ్రహాన్ని చెక్కుతున్నాను, అది స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నాను. ఇప్పటిదాకా అంతా బాగా సాగింది. కానీ ఇప్పుడు కొద్దిగా ఈ మధ్యకాలంలో మేము గమనిస్తున్నప్పుడు ఈ ముఖం మీద కంటికి సమీప భాగంలో ఒక నల్లని మచ్చ ఒకటి కనబడుతోందయ్యా, అది ఆ రాయిలోనే ఉన్నది లోపము అని అన్నారు. చూడండి, ఏది పడితే అది చెక్కేసి, ఎలా పడితే అది చెక్కేసి, అది విగ్రహ ప్రతిష్ఠ చేసేసేసి, అది కాదు సనాతన ధర్మంలో గొప్పతనం. ఆ శిలని ఎంపిక చేసుకోవడంలో కూడా ఒక మహత్తరమైన నైపుణ్యం కలిగి ఉండాలి. అందుకే చూడండి, హంపి లాంటి ప్రాంతానికి వెళితే, కాకతీయ సామ్రాజ్యాలు నిర్మించిన వరంగల్లో 1000 స్తంభాల గుడికి వెళితే స్తంభం మీద కొడితే అది సంగీతం పలుకుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఈ వింత చూపించండి, అంతటి నాగరికత బుర్రా వాడికెక్కడున్నాయి? ఇది మన ప్రపంచానికి మనం చాటి చెప్పినటువంటి సాంకేతికత, కళా నైపుణ్యం. హంపిలో మీరు చూడండి, స్తంభం కింద నుంచి రొమ్మాలు పెట్టి తీయవచ్చు మనం, అది ఎలా నిలబడింది తెలియదు. మెట్టుకి ఒక స్వరాన్ని పలుకుతుంది, అది ఎలా వచ్చింది తెలియదు. అది మనకి గరుడ పురాణం చెప్పినటువంటి శిల్పశాస్త్రం. అది దీన్ని అర్థం చేసుకోవాలంటే బుర్ర, విజ్ఞత, సంస్కారము, జన్మ సంస్కారము కావాలి. ఇది ఆషామాషి వ్యవహారమా? పుస్తకం చూసి చదవడమా? 10 మందిని చేతులతోటి ఇవి చేసి మాయ చేసి పిచ్చివాళ్ళలాగా ఊపడమా? ఇది ధర్మం, సనాతన ధర్మం, గొప్ప ధర్మం ఇది. ఆ విగ్రహం మీద ఆ మచ్చను చూస్తే బాధగా ఉంది స్వామి, ఎంతకెంతకీ తగ్గడం లేదు, ఎలాగా అనే నాకు కొంచెం బాధగా ఉంది స్వామి అన్నారు. అయ్యో, ఇది చాలా పెద్ద సమస్య అయ్యా ఇది. అందులోనూ మూల విగ్రహమైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారి మొహం మీద అలాంటి మచ్చ రావడము అది అంగీకార యోగ్యం కాదే. సరే, నువ్వు ప్రయత్నం చెయ్యి, అమ్మను గ్రహిస్తే అంతా మార్గం సుగమం అవుతుంది, నీ ప్రయత్నం నువ్వు ఆపకయ్యా అని స్వామివారు పంపించేశారు. వీరు వెళ్ళారు. స్వామివారి మీద మాట మీద ఒక నమ్మకము. ఏమిటా నమ్మకం అంటే, స్వామివారు సాక్షాత్తు శంకరులు, ఒకటే నమ్మకం. శంకర సాక్షాత్ శంకర. మళ్ళీ నల్లాళ్ళ తర్వాత వచ్చారు స్థపతి గారు. ఏమయ్యా స్థపతి, ఎలా జరుగుతోంది అయ్యా పని? స్వామి, ఆ మచ్చ కొంచెం ఆ పరిమాణం తగ్గింది స్వామి ఇప్పుడు. ఓహో అలాగా, మీ పని మీరు చేస్తూ ఉండండి అయ్యా, అమ్మ మీద నమ్మకం పెట్టండి అన్నారు. నేనున్నానులే అని అనలేదు ఆయన. ఆయన ఎక్కడ అహంకారానికి పోలేదు. తాను అమ్మవారి బిడ్డగానే అమ్మ చూసుకుంటుంది అన్నారు. అంతటి విజ్ఞత ఈనాటి సాధకుల్లో ఎక్కడ ఉన్నది? నేను అనే మాట, నాకు అన్నీ వచ్చేస్తున్నాయి, అన్నీ తెలిసిపోతున్నాయనే అహంకారం, అహంభావం. ఆయన మహనీయుని చూసి నేర్చుకోవాలి కదా మనం సంస్కారం అంటే ఏమిటో. నమ్మిన వారికి బాసటగా నిలబడాలి, నమ్మిన మాట, ఇచ్చిన మాట మీద నిలబడాలి అనేటువంటి ఇంగిత జ్ఞానము, సంస్కారము లేనటువంటి ఆభిచారిక వ్యాభిచారిక జీవనాన్ని జీవిస్తున్న వాళ్ళు ఎందరో మన చుట్టుపక్కల ఉన్నారు మనకి. తస్మాత్ జాగ్రత్త. ఆ మహనీయుని చూడండి, అమ్మ చూసుకుంటుందిలే. అమ్మ కామాక్షీదేవిని ఆశ్రయించాం కదా, అమ్మ చూసుకుంటుంది, మీరు ముందుకు వెళ్ళండి. మళ్ళీ నెల్లాళ్ళకి మళ్ళీ స్థపతి గారు వచ్చారు. 3-4 మార్లు అయ్యింది. మండప నిర్మాణం జరుగుతోంది. ఈసారి స్వామివారు అన్నారు, ఏమయ్యా స్థపతి, అంతా బాగుందంటావా అన్నారు. ఈసారి ప్రశ్నలో ఒక పరిపూర్ణత ఉన్నది. స్వామి, ఇప్పుడు మచ్చ కనపడడం లేదు స్వామి, మచ్చంతా పోయింది, విగ్రహం పూర్ణాకారం దాల్చింది, ఇప్పుడు ఏ లోపమూ లేదు స్వామి ఈ విగ్రహంలో, అమ్మ అనుగ్రహిస్తుందిలే అని అన్నారు స్వామివారు. స్థపతి కంటి నిండా నీళ్లు వచ్చాయి. అంత పెద్ద మచ్చ వెంట్రుక వాసి కూడా లేకుండా తన సహజంగా ఆ మత్స పరిపూర్తిగా కనుమరుగైపోవడము అంటే శిల్పశాస్త్రంలోనే ఒక అద్భుతము అన్న నిజం కేవలము స్థపతికి మాత్రమే తెలుసు. అంతా ఆ మహానుభావుడి అనుగ్రహం కదా. ఎల్లాం స్వామిదయ అనుకున్నాడు ఆయన. స్వామివారి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళాడు. ఇలాంటి మహనీయులైనటువంటి అనుభవాలు సాధకుల ద్వారానే సాధ్యం. అలాంటి మహనీయులైనటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య పాదపద్మములకు మనస్ఫూర్తిగా నమస్కారాల్ని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు.